రైతులందరికీ నమస్కారం. తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతుకు సామాన్యుడికి ఇదొక బిగ్ అప్డేట్. సంవత్సరాలుగా సర్వేల కోసం, సరిహద్దు తగాదాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారా? అయితే మీకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సమీకృత భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అసలు ఈ పోర్టల్ ఏంటి, భూదార్ నంబర్ ఎలా వస్తుంది, మీ భూమికి గ్యారంటీ ఎలా దొరుకుతుంది అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో అయితే చర్చిద్దాం. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమైతే అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇప్పటి వరకు మనం భూమి సేవల కోసం ధరణి లేదా ఇతర మీ సేవా సెంటర్లపై ఆధారపడ్డాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం ల్యాండ్ సర్వే రిజిస్ట్రేషన్ సేవల కోసం ఒకే గొడుగు కిందకి తెచ్చేలా సమీకృత భూభారతి పోర్టల్ ను రూపొందించింది. దీంట్లో రైతులు తమ ఇంట్లో కూర్చొనే లాగిన్ అయ్యి తమ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు చూసుకునే సాంకేతికతను ఇందులో ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రాజెక్టును ఏప్రిల్ 2 నుండి ప్రయోగాత్మకంగా 5 మండలాల్లో అయితే ప్రారంభించారు. అది ఖమ్మం జిల్లాలోని కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లాలోని అమనగల్, సంగారెడ్డి జిల్లాలోని వట్పల్లి, నారాయణపేట జిల్లా కోస్గి ఈ మండలాల్లో ఫలితాలను చూసి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఈ పోర్టల్లో హైలైట్ ఏంటంటే ఆధునిక రోవర్ టెక్నాలజీ. పాతకాలం నాటి గొలుసులు, టేపుల పద్ధతికి ప్రభుత్వం స్వస్తి చెప్పింది. రైతు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుంటే సర్వే ఫీజు వివరాలు వెంటనే కనిపిస్తాయి. ఫీజు కట్టిన 2 రోజుల్లో పొరుగు రైతులకు నోటీసులు ఇస్తారు. వారం రోజుల్లో సర్వే తేదీ నిర్ణయించి రోవర్ల సహాయంతో ఖచ్చితమైన కొలతలు తీస్తారు. దరఖాస్తు నుండి సర్వే ముగిసే వరకు ప్రతి అప్డేట్ మీ మొబైల్ కు SMS ద్వారా అందుతుంది. సర్వే పూర్తయ్యాక ఆ డేటాను తహసీల్దార్ ఆమోదం పొందుతుంది. ఆ తర్వాత ప్రతి భూమికి ఆధార్ తరహాలో ఒక భూధార్ నెంబర్ మరియు LPM నెంబర్ ను కేటాయిస్తారు. LPM అంటే ల్యాండ్ పార్సల్ మ్యాప్. ఇకపై భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఈ సర్వే మ్యాప్ ఉండటం తప్పనిసరి. దీనివల్ల భవిష్యత్తులో భూ వివాదాలు రాకుండా ఉంటాయి. చూసారు కదా, రోవర్ టెక్నాలజీని వాడుకుంటూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఇది. ఒకవేళ మీరు ఆ మండలాల్లో ఉన్నట్లయితే ఈ పోర్టల్ను తప్పక వినియోగించుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ రైతు మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రభుత్వ స్కీములు, ఉద్యోగ అవకాశాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ని మీరు ఎప్పటికప్పుడు విజిట్ చేస్తూ ఉండండి. డైలీ అప్డేట్స్ అనేవి ఇందులో అందిస్తాం. థ్యాంక్ యూ.